అజ్ఞానం. అజ్ఞానము పోవాలి అంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం తీయగలిగిన వాడెవరు అంటే గురువు. ఒరే నాయన నీకు ఇన్ని విషయాలు తెలియవు అని అనకుండా ప్రేమగా కూర్చోపెట్టుకొని పునశ్చోత్తమ సాంత్వవాది మళ్ళీ 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 మంచి మాటలను అట్లా కష్టపడి తన ఊపిరిని పణంగా పెట్టి చెప్పి 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 ఉత్తమ మార్గంలో శిష్యుణ్ణి నడిపిస్తాడు. ఆ గురుస్వరూపంగా వచ్చేది ఎవరు? అమ్మవారే వస్తుంది. నిన్న రోజున మీతో మనవి చేశాను. ఓంకార పంజరసుఖీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం దయమాన దీర్ఘనయనాం దేశికరూపేణ దర్శితాభ్యుదయం వామకుచ నిహిత వీణాం వరదాం శారదాం వందే అని ఆ నవరత్నమాలికా స్తోత్రంలో ఆ మాతంగీ స్వరూపాన్ని స్తోత్రం చేస్తాడు కాళిదాస మహాకవి. అమ్మవారు దేశిక రూపేణ దర్శితాభ్యుదయం గురుస్వరూపంగా వచ్చి అనుగ్రహిస్తుంది. అయితే అమ్మవారు గురుస్వరూపంగా రావడం అన్న మాటను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆమె గురువుగా వస్తుంది, కానీ గురి మనకు ఉండాలి. ఆయన చెప్పింది సత్యమన్న గురి మనకుంటే ఆయన గురువు అవుతాడు తప్ప గురువుగారు అని నోటితో పిలిచి ఆయన అమాయకుడి పాపాలా ఏదో చెప్తుంటాడు అంటే గురువుగారు ఎందుకు అవుతాడు? గురి ఉంటే నీకు ఆయన గురువు అవుతాడు. అసలు నిజానికి దీక్ష అన్న మాట అక్కడ అన్వయం అవుతుంది. నిన్న నేను మీతో కుక్కుట దీక్ష కామాక్షి గురించి ఒక మాట చెప్పాను. ఒక్కొక్కసారి అది గురువు గారి వైపు నుంచి ఎడుతుంది, ఒక్కొక్కసారి శిష్యుడి వైపు నుంచి ఎడుతుంది. అది విచిత్రం దీక్ష. కబీర్ దాస్ గారికి ఎప్పుడూ మనసులో కోరిక రామానంద స్వామి వారి దగ్గర ఉపదేశం పొందాలని. కారణాంతరాల చేత రామానంద స్వామి వారు కబీర్ దాస్ గారికి ఉపదేశం చేయడం కుదరలేదు. కానీ తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో రామానంద స్వామి వారు గంగానదిలో స్నానం చేసి బయటికి వచ్చి నడుస్తూ రామనామం చెప్తూ పరవశంతో వెడుతుండేవారు. కబీర్ దాస్ గారు తెలిసి ఏమీ తెలియనట్టు ఆ గంగానదిలో ఇసుకలో పడుకున్నారు బోర్ల. గురువుగారు ఎటు వస్తున్నారో ఆయన కాలు తల మీద పడేటట్టుగా పడుకున్నారు. పడుకుంటే రామానంద స్వామి వారు గంగలో స్నానం చేసి వచ్చి రామనామం చెప్పుకుంటూ ఆ చీకట్లో వెళ్ళిపోతూ కబీర్ దాస్ గారి తల మీద పాదం పెట్టారు. పాదం పెట్టగానే రామరామ అన్నారు. అయ్యయ్యో ఎవరితో తల తొక్కానే అని. వెంటనే కబీర్ దాస్ గారు లేచి, మహానుభావ మీ పాదస్పర్శ ఈ తలకి తగిలి రామరామ అన్న నామం నిలబడాలి, అదే నాకు ఉపదేశం. ఈ దీక్ష కోసమే ఇక్కడ పడుకున్నా, ఎప్పటి నుంచో నా కోరిక, నేను మీకే శిష్యుణ్ణన్నారు. నిజానికి రామానంద స్వామి వారు కబీర్ దాస్ గారిని శిష్యుడిని చేసుకుందాం అనుకోలేదు. కబీర్ దాస్ గారు రామానంద స్వామి వారికి శిష్యుడు అవ్వాలని పడుకున్నారు. అయిపోయారు. ఎంత గొప్పవారయ్యారు! శిష్యుడి వైపు నుంచి గురువు అయ్యారు. అప్పుడు అది అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం. ఆమె అట్లా శిష్యుణ్ణి చేస్తుంది, అట్లా ఉద్ధరించడానికి గురువుని తీసుకొచ్చి మనలో ఉన్నటువంటి అజ్ఞానమును పోగొడుతుంది. అందుకే సాక్షాత్ భగవానుడుగానే భూమి మీద ఉన్న గురుస్వరూపంగా ప్రవర్తిస్తాయి దేవతాస్వరూపాలు. మీరు దుర్గమ్మని చూడండి, లలితా సహస్రంలో గురుమండల రూపిణి అని పేరు. గురుమండలం అంతా ఆమె యొక్క రూపమే అని. మీరు కృష్ణ పరమాత్మని చూడండి, కృష్ణం వందే జగద్గురుం, ఆయన భగవద్గీతని లోకానికి ఇచ్చాడు. దక్షిణామూర్తిని చూడండి, మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదర్శిణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవతనం దక్షిణామూర్తి మీడే. చిన్ముద్ర పట్టి ఉంటాడు. ఉండి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, చిన్ముద్ర చేత మౌన వ్యాఖ్యతో తనని ఆశ్రయించిన సనకసనందనాదులందరికీ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. రామచంద్రమూర్తి గురుస్వరూపంగా వీరాసనం కాలు తీసి వేరొక కాలు మీద వేసుకుని జ్ఞానబోధ చేస్తుంటాడు. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేయాతివచి ప్రభంజనసుతం తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజేశ్యామలం అంటారు. చిన్ముద్ర పట్టి దక్షిణామూర్తిలాగే రామచంద్రమూర్తి కూడా యోగాసనంలో వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే, వైదేహి
దేహభ్రాంతి లేకుండా ఆయన ఆత్మస్వరూపంగా కూర్చుంటే సీతమ్మ కూడా గురుపత్నిగా అలా కూర్చుని ఉంటుంది. కూర్చుని ఆయన జ్ఞానబోధ చేస్తూ రామచంద్రమూర్తి గురుస్వరూపంగా కూర్చుంటాడు. మనకి సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే దేవతలందరూ గురుస్వరూపాలుగా ఉంటారు. శంకరాచార్యులు వారు ఎవరు? సాక్షాత్ పరమశివ స్వరూపం. త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువని శంకరాచార్య రూప. దక్షిణామూర్తి శంకరాచార్యుల వారిగా భూమి మీద తిరిగారు. నమక్కపర్దిని చ వ్యుక్త కేశాయ చ. పెద్ద జటాజూటంతో ఉంటే శివుడు, బోడిగుండుతో సన్యాసిగా శిష్యుల్ని అనుగ్రహించడానికి భూమి మీద అవతరిస్తే శంకర భగవత్పాదులయ్యారు. గురువుగా భగవంతుడే ఈ భూమి మీద తిరుగుతుంటాడు. వ్యాసుడెవరు? వ్యాసో నారాయణ స్వయం. సాక్షాత్ నారాయణుడే ప్రతి యుగంలో వ్యాస అన్న పదవిలోకి వెళ్ళి వేద విభాగం చేస్తుంటాడు. దేవతలందరూ గురుస్వరూపాలు. ఆ గురుస్వరూపంగా వచ్చి ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అది చెప్పి మనని అజ్ఞానము నుంచి ఉద్ధరించి జ్ఞానమును కటాక్షిస్తూ ఉంటారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అంటారు. అందరూ వేదం చదవలేరని కలియుగంలో పంచమ వేదమైన భారతాన్ని వ్యాసుడు అనుగ్రహించాడు. అందుకే ఎప్పుడు ఎక్కడ ప్రవచనం చెప్పినా సూర్యచంద్రులతో సమానం కాబట్టి వ్యాస వాల్మీకులకు నమస్కారం చేస్తారు. వ్యాసుడేమో చంద్రవంశాన్ని వర్ణించాడు, వాల్మీకి సూర్యవంశాన్ని వర్ణించారు. సూర్యుడు చంద్రుడు ఉంటే పగలు రాత్రి ఒక రోజు. అట్లాగే వాంగ్మయానికి వ్యాస వాల్మీకులు. వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ప్రవచనం మొదలుపెట్టి మమ్మలను అనుగ్రహించిన గురువులందరూ కూడా మా యందు కటాక్షమును వర్షించెదరుగాక అని అడుగుతారు. అందుకని ఆ తల్లి ఏం చేస్తుంది అంటే అజ్ఞానమును తొలగించడానికి గురుస్వరూపంగా ఈ భూమి మీద తిరుగుతూ ఉంటుంది.